సమస్య వచ్చింది, ఆ సమస్య నుండి ఇక్కడికి వచ్చామని అన్నారట. ఏంటి ఆ సమస్య అంటే, భక్తి గొప్ప శక్తి గొప్ప అని మాకొక సమస్య కనబడ్డది, అది మీ వల్ల తీరుతుందేమో అని వచ్చినాము అని హరిశ్చంద్ర మహర్షికి విశ్వామిత్ర వారు వశిష్ఠ వారు అడిగారట. హరిశ్చంద్ర అప్పుడు అన్నారట, అయ్యా మీరు చెప్పింది చాలా గొప్ప విషయము, కాబట్టి అతి సామాన్యుడిని నా వల్ల అదేమి తీరదు, మీరు దేవలోకంలో కానీ బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకం పోయి తేల్చుకోండి అది అని వాళ్ళు చెప్పారట. అప్పుడు వీళ్ళిద్దరూ దేవలోకం వచ్చారు దేవేంద్ర దగ్గరికి. ఏమయ్యా మహాత్ములు నమస్కరించి, మహాత్ములు ఎందుకు వచ్చారు నాయన అంటే, మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కారం చెయ్యండి అని అడిగారట. ఏంటి పరిష్కారం అంటే, భక్తి గొప్ప శక్తి గొప్ప, ఈ రెండిట్లు ఏది ఉందో చెప్పయ్యా అని అడిగారట. అయ్యి బాబోయ్, మీ ఇద్దరి మధ్యలో మేము రావడం మా శక్తి లేదు, కాబట్టి మీరు కేవలము బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి విషయం తెలుసుకోండి, వివరం తెలుస్తుందని చెప్పారట. చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి బ్రహ్మదేవుడు వీళ్ళని చూసి, మహామునులారా ఇటువైపు ఎందుకు వచ్చారు అని స్వామివారు అడిగారట. అడిగేసరికి మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు విషయాల్లో మాకు ఏది గొప్పది అని తెలవాలని ఉన్నది, మీరేమైనా చెప్తారని ఆశపడి వచ్చాము అని వీళ్ళు అన్నారట. అంటే అయ్యి బాబోయ్, నేను చెప్పడానికి కర్తను కాను, కర్తాకర్మకి రూపంలో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు? విష్ణుమూర్తి శివయ్య అని చెప్పి శివయ్య దగ్గర పంపించారట. శివయ్య దగ్గరికి వెళ్ళేసరికి, నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. మహాదేవా, శంభో శంకర, కాబట్టి మాకు సమస్య ఉంది, ఈ సమస్య మమ్మల్ని పరిష్కార మార్గం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము, మాకు ఈ పరిష్కారం చేయండి అడిగారట. అడిగితే ఆయన అంటాడు, క్రియారూపం దాల్చిన విష్ణుమూర్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ పరిష్కారం తేల్చుకోండి అని చెప్పారట ఆయన. అప్పుడు వైకుంఠం వచ్చి లక్ష్మీ సమేతమైనటువంటి పాల సముద్రంలో శేషాల్పమైనటువంటి పడుకున్నటువంటి ఆ స్వామి దగ్గరికి వచ్చి, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజతి నారాయణ ప్రియే సుప్రతో శుభన్నో వరదో భవంతురభవతి. అమ్మా జగన్మాత, అయ్యగారి దగ్గరికి వచ్చాము, అయ్యగారికి పడుకొని లేపాలి, మాకు పని ఉందమ్మా అని చెప్పి అమ్మగారికి అడిగితే, అమ్మగారు కూడా అయ్యగారికి తట్లేపి, అయ్యా మునీశ్వరులు ఇచ్చారు ఏటో సమాధానం చెప్పంటే, అయ్యా అయ్యగారు అడుగుతున్నారు, మహాత్ములారా మీరు ఎందుకు వచ్చారు నాయన అని అడిగి నమస్కారం చేస్తే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, మా విషయంలో మాకిద్దరికి ఈ తగాదు వచ్చింది, ఈ తగాదు అంటే ఏంటంటే భక్తి గొప్ప శక్తి గొప్ప, భక్తి గొప్ప నేను అంటున్నాను, శక్తి గొప్ప అని విశ్వామిత్రుల వారు అంటున్నారు, కాబట్టి ఈ రెండింటి ఏది మంచిదో ఏది గొప్పదో చెప్పాలి స్వామి అని ఆ వశిష్ఠుల వారు విశ్వామిత్రులు అడిగారట. అడిగితే అప్పుడు స్వామివారు, ఇది మహాత్ములు ఈ చిన్న విషయాన్ని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, నేను చెప్పడం ఏంటి, ఈ మన శేషయ్య ఉన్నారు కదా, అంటే శేషతల్పం మీద పడుకున్నాను కాబట్టి మన నాగరాజు ఉన్నారు కదా, ఆయన చెప్తారు మీకు అని అన్నారట. అంటే అయ్యా స్వామివారు మీకు అప్పు చెప్పినారు, మీరేడు చెప్పండి అన్నారట. మహాత్ములు, నేను ఒకటి కోరుతాను, ముందు నా సాయం చేయాలి మీరు అన్నారట. ఏం సాయం చెప్పండి చేస్తాం అన్నారట వీళ్ళు. అనేసరికి అప్పుడు ఏం లేదు, యావత్ ప్రపంచాన్ని మోసినటువంటి విష్ణుమూర్తిని నేను మోస్తున్నాను, ఈ బరువుతో ఊపిరాడతలే నాకు, కాబట్టి ఈ స్వామివారిని పక్క జరిపించండి నేను చెప్తా. ఈ స్వామివారి ఇప్పుడు నా మీద పైన పడుకున్నారు కదా, ఈ పైనుండి స్వామివారిని నేను వెళ్ళమనలేను, మీరు పక్క జరిపించండి, మీరు పక్క జరిపిస్తే మీ విషయానికి నేను పూర్తి వివరాలని చెప్తానన్నారట. అంటే విశ్వామిత్ర వారు ఏంటన్నారంటే, అప్పుడు నేను ఈ 10,000 సంవత్సరాల తపశ్శక్తి అంతా తారపోస్తున్నాను, విష్ణుమూర్తి పక్క జరుగుగాక అని ఆజ్ఞ చేశారు. స్వామివారు వెళ్తలేదు. వెళ్ళకపోతే అరే ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు జరగలేదు ఇది అని చెప్పేసి విశ్వామిత్ర ఇంకా కోపం వచ్చేసి, సమస్తము నేను యోగినైనప్పటి నుండి ఇప్పుడు వరకు సంపాదించు పుణ్య కార్యక్రమాలతో సహా దానం చేస్తున్నాను, స్వామివారు పక్క జరగాలన్నారట. పక్క జరగపోయేసరికి విశ్వామిత్ర పల్లకైపోయినారు. వశిష్ఠుల వారు మీరైనా ప్రయత్నించండి చెప్తానన్నారట. సరే నాయన ప్రయత్నిస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడట. ససాంగత్యం నిస్సాంగత్యం, నిస్సాంగత్యం నిర్మూలత్వం. నేను ప్రతినిత్యము సత్సాంగ పారాయణం చేసినటువంటి వాడినైతే, పరోపకారే పరమధర్మ, పరోపకారానికి పాటుపడి ఉన్నట్టయితే,
సత్యమేవ జయితే, సత్యము మాట్లాడినటువంటి వాడినైతే, ఎల్లవేళలా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ నిత్యము కాలం గడిపినట్టు వాడినైతే స్వామివారు పక్కకు జరుగునుగాక అని అడిగాడట. స్వామివారు పక్క జరిగేశారట. జరిగేసేస్తే అప్పుడు నాగశేషుడు నవ్వి, అయ్యా మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే రాముడు గొప్ప, బాణం గొప్ప అని ఒకప్పుడు మనం తెలుసుకున్నాము. అలాగే భక్తి గొప్ప, శక్తి గొప్ప అంటే ఇంతకు ముందే మీకు తెలుసుంది. ఆంజనేయ స్వామి భక్తి ముందు రాముడు శక్తి సాలలేదు కదా. అట్లాంటిది మళ్ళీ మీకు ఏం చెప్తానయ్యా అని చెప్పి, స్వస్థే ప్రజాప్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేత్య సోమస్తు నిత్యం లోకా సమస్తం సుగుణో భవంతు కాళేవత్యవరధిన్యా పృథివీ సస్యాలని దేశోయం శోభలేతుం బ్రాహ్మణం సద్ధు నిర్భయ స్వస్తిర్భవతు శాంతిర్భవతు సద్గుణం భవతు ధ్యానం భవతు సర్వారిష్టశాంతి.